simple program in Python to read any two characters and find the ASCII difference. ASCII difference. సో ఇక్కడ వేరియబుల్స్ మనం ch1 ch2 అని తీసుకున్నాము. ASCII వాల్యూ, ఒక క్యారెక్టర్ ASCII వాల్యూ కావాలంటే మనకి ORD ఉంటుంది. ORD ఫంక్షన్. సో డిఫరెన్స్ కావాలి కాబట్టి ORD ఆఫ్ ch1 మైనస్ ORD ఆఫ్ ch2. Capital A ASCII code 65 and capital B 66, capital C 67 and so on. The ASCII code of capital Z is 90. Alage small a 97, small b 98 and so on. So ikkada manaki difference kavali ante two characters. Student right side capital A capital Z ichamu. Capital A ASCII code 65 and capital Z ASCII code 90. Difference 25. This is a program. Look at line number 8. Print chala different ga undi chudandi. The ASCII difference between ch1 and ch2 is d అని. ఈ బ్రేసెస్ నోటేషన్ మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. ఎప్పుడైతే మీరు బ్రేసెస్ ఇస్తారో ఆ బ్రేసెస్లో ఏముంది, ఇక్కడ ch1 అంటే అక్కడ ch1 వాల్యూ వస్తుంది, ఇక్కడ క్యాపిటల్ A, ch2 క్యాపిటల్ Z, d 25. సో దీస్ ఆర్ డిఫరెంట్ నోటేషన్స్ ఉంటాయి ప్రోగ్రామింగ్లో. ABS ఎందుకు ఇచ్చాము? ABS ఏం చేస్తుంది, నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తుంది. విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇక్కడ ABS తీసేసాము, అబ్సల్యూట్. ఇన్పుట్ ఏమి ఇచ్చాము, క్యాపిటల్ A క్యాపిటల్ B ఇచ్చాము. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ A ASCII కోడ్ 65, క్యాపిటల్ B 66. 65 మైనస్ 66 ఇస్ -1. సో నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, ఎందుకంటే మనం ఫస్ట్ లెటర్ A ఇచ్చాము 65, B 66 కాబట్టి -1 వస్తుంది. కొంతమంది నెగిటివ్ నెంబర్ వద్దు అనుకున్నప్పుడు డిఫరెన్స్ 1 అని వస్తే చాలు, -1 అవసరం లేదు అనుకున్నప్పుడు మనం ABS యూస్ చేస్తే సరిపోతుంది. సో అలాగే మీరు లైన్ నెంబర్ 8 స్పష్టంగా అబ్జర్వ్ చేయండి, చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి ఇక్కడ F ఉంది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. F అంటే డబుల్ కొటేషన్స్ ముందు F ఉండాలి. ఈ నోటేషన్ ఉన్నప్పుడే మనకి బ్రేసెస్ నోటేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అవసరం లేదు, మనం చాలా సింపుల్గా రాసుకోవచ్చు. సీదా ప్రోగ్రామ్ నేను లైన్ నెంబర్ 8 మార్చాను. మనం రెగ్యులర్గా మనం ప్రోగ్రామింగ్ ఇలా యూస్ చేస్తాం. ద ASCII డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ కొటేషన్స్లో ఉంది, కామా ch1 అంటే అక్కడ మనం ఫస్ట్ ఇన్పుట్ కావాలి కాబట్టి వేరియబుల్ ఇచ్చాము, కామా మళ్ళీ నాకు A అండ్ ఎండ్ కావాలి కాబట్టి డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను. ch2 అంటే సెకండ్ ఇన్పుట్ క్యాపిటల్ B. సో కామా మళ్ళీ ఈజ్ కావాలి కాబట్టి డబుల్ కొటేషన్స్ ఇచ్చాము, కామా D అంటే డిఫరెన్స్. సో ప్రింట్ అనేది మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. నాకు ద ASCII డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B ఈజ్ 1 కాకుండా ద ASCII డిఫరెన్స్ ఈజ్ 1 అనే రావాలనుకోండి, అప్పుడు ఆ ch1 ch2 ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. See this? సింపుల్గా ద ASCII డిఫరెన్స్ ఈజ్ D అని పెట్టేసాము, ద ASCII డిఫరెన్స్ ఈజ్ 1 అని వస్తుంది. సో ఇలాంటి విషయాల్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కూడా అవసరం లేదు, ఓన్లీ D ఇవ్వండి. See this? ఓన్లీ ప్రింట్ D అని ఇచ్చాము, అవుట్పుట్ 1 వచ్చింది. సో ఈ చిన్న విషయాల్లో కన్ఫ్యూజన్ లేదు. యూ కెన్ మేక్ లైక్ మనకి ఏ కంఫర్ట్గా ఉంటే అలా రాసుకోవచ్చు. కొంతమంది అసలు DA యూజ్ చేయరు, డైరెక్ట్గా లైన్ నెంబర్ 6 తీసుకొచ్చి మనం ప్రింట్లో పెట్టేసుకోవచ్చు. సిరీస్ డైరెక్ట్గా మనం ప్రింట్ ORD ch1 మైనస్ ORD ch2 అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ABS కావాలంటే మీరు ABS యూజ్ చేసుకోండి. ఇంకా దిస్ ప్రోగ్రామ్ నౌ లైన్ నెంబర్ 2, 3 చూడండి, సింపుల్గా మార్చాను నేను. అంటే ఒక ఇన్పుట్ రీడ్ చేసేటప్పుడు మనము ప్రింట్ ఎంటర్ ఫస్ట్ క్యారెక్టర్ అని ఇచ్చేసి ch1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని కూడా రాసుకోవచ్చు. జనరల్గా ఈ 2 లైన్స్ రాయటం ఎందుకు అని చెప్పేసి మనం ch2 చూడండి, మనం నార్మల్గా ఎలా అయితే డేటా రీడ్ చేస్తామో అలానే ఇచ్చేస్తాం, ఇన్పుట్ ఎంటర్ సెకండ్ క్యారెక్టర్ అని. అంటే
ప్రోగ్రామ్ డిఫరెంట్ వేస్ రాసుకోవచ్చు. టు అవాయిడ్ కన్ఫ్యూజన్ యూ ఆల్వేస్ ఫాలో ద సింప్లెస్ట్ వన్.